చేసినటువంటి ప్రభుత్వం అంటే మంత్రులు కావచ్చు, గత మంత్రులు అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే గత ఏదైతే ప్రభుత్వం పాలించిందో ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా నాయకులు వాళ్ళు చేసినటువంటి వాటికి స్వయంగా మీ పార్టీ అధ్యక్షురాలు కూడా బాధితులే, ప్రతిపక్షాలు అందరూ బాధితులే. పైగా ఇట్లాంటి దాడులు జరిగాయని ఏదైనా కేసు నమోదు చేయండి లేదా దర్యాప్తు చేయండి అంటే వ్యంగ్యంగా మాట్లాడడము, మీరే దాడి చేయించుకున్నారేమో అని అనడము, ఇట్లాంటివన్నీ కూడా పరిపాటిగా మారినాయి గతంలో. అవునండి నరేష్ గారు, మీరు చెప్పింది 100% వాస్తవం. ఎందుకంటే ఎవరైనా ఇబ్బంది జరిగి స్టేషన్కి వెళ్తే వాళ్ళ మీదనే తిరిగి కేసు పెట్టేటువంటి పరిస్థితి, బాధితులే నిందితులుగా కేసు రిజిస్టర్లు అయ్యి మరి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. అనేకమైనటువంటి ఘటనలు ఈ రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా ఒక ఆటవిక రాజ్యం ఎలా కొనసాగిందో, మూకపాలన ఎలా కొనసాగిందో దానికి అనుగుణంగానే ఈ వ్యవస్థలన్నీ కూడా, పోలీస్ వ్యవస్థ కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ కానివ్వండి, ఈ అన్ని వ్యవస్థలు కూడా అదే విధంగా నడిచాయి. ఒక భయకంపితమైనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే చంబల్ లోయలో ఏ విధంగా ఆ రోజు చెప్పుకునే వాళ్ళము అలాంటి ఒక పాలన ఒక జరిగిందనేది వాస్తవం. ఆటవిక పాలన ఈ రాష్ట్రంలో ఎవరు కూడా స్వేచ్ఛగా జీవించలేనటువంటి పరిస్థితి, తమ భూములు లాక్కున్నా మాట్లాడేటువంటి పరిస్థితి, తమ ఆస్తులు లాక్కున్నా మాట్లాడేటువంటి పరిస్థితి, తమ బిడ్డలు మరి అత్యాచారాలకు గురైనా మాట్లాడేటువంటి పరిస్థితి, తమ ఆస్తులు ధ్వంసమైనా మాట్లాడే పరిస్థితి మనం చూసినట్టు మాచర్ల ప్రాంతంలో పిన్నెల్లి లక్ష్మణరెడ్డి సారథ్యంలో ఏ విధంగా నరమేధం దాగింది, అక్కడ ఎంతమంది గురయ్యారు, ఏ విధంగా ఆస్తులు ధ్వంసం చేశారు, కొన్ని ఊర్లే మరి వదిలిపెట్టి, గ్రామాలు వదిలిపెట్టి జనాలు మరి వలసిపోయారే. మొన్న ఎన్నికలప్పుడు కూడా జరిగిందిగా హింస. అవును, ఎలక్షన్లప్పుడు వివిఎం ధ్వంసం చేశాడు ఆ ఎమ్మెల్యే వచ్చి. ఎమ్మెల్యే సోదరుడు కారంపూడిలో ఒక కవాతు నిర్వహించాడు. ఒక 300 మంది రాడ్లు కత్తులు పట్టుకొని ఒక పెద్ద కవాతు నిర్వహించాడు. ఇప్పటికీ అతను అరెస్ట్ చేయాలి, 6 నెలలుగా వస్తా ఉంది. ఇప్పటికీ ప్రభుత్వ అధికారులకు వచ్చి ఇప్పటికీ పిన్నెల్లి వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేయాలి ఈ ప్రభుత్వం. ఏమన్నారు దీన్ని? అజ్ఞాతంలోకి వెళ్ళాడంటండి ఆయన అజ్ఞాతంలో ఉన్నాడట. ఏమంటే గూగుల్ టేక్అవుట్స్ ఉన్నాయి పోలీసులు అనుకుంటే ఎంతలో చేస్తారు మీరు చూడండి. ఇప్పుడు కాదంబరి జత్వాని పాపం, ఆమె ఒక అబల, ఒక సినీ యాక్టరు, ఆమె ఎక్కడో బాంబేలో ఉంటే అప్పుడు మీరు చెప్పిన సోకాల్డ్ వీళ్ళందరూ పోయి స్పెషల్ ఫ్లైట్ వెళ్ళి తీసుకొచ్చారు కదా, ఏం వీళ్ళకి తేవలేదా? ఇప్పుడు వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేయలేరా మీరు? మీ దగ్గర ఇప్పుడు యంత్రాంగం ఉంది, దానికి సంబంధించినటువంటి పరికరాలు ఉన్నాయి. మనం వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా ఎవరెవరు ఫోన్ లో మాట్లాడుకున్నారు, గూగుల్ టేక్అవుట్ తో మీరు ట్రేస్ చేశారు కదా. వెంకటరామరెడ్డి ఏమైనా పెద్ద తోపా అయింది? ఆయన ఎంకరేజ్ చేయకుండా అజ్ఞాతంలో ఉన్నారని చెప్పి మాట్లాడడానికి ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇందాక అన్నట్టుగా ఇంకా ఈ ప్రభుత్వంలో, ఎందుకంటే తినమరిగిన కోళ్ళు అంటారే చికెన్ పిచ్చి కొట్టినట్టుగా వీళ్ళు ఇంకా అనేక మంది అధికారులు ఉన్నారు. మొన్న సుధాకర్ రెడ్డి గారని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఒక డిబేట్ లో మాట్లాడుతూ, ఆయన పెద్ద 72 సంవత్సరాలు, తిరుపతి, ఆయన చెప్పాడు ఏర్పాడు సిఐ ఈ 5 నెలల కాలంలో 50 లక్షలు అవినీతికి పాల్పడ్డాడు, 50 లక్షలు వసూలు చేశాడు. ఎవరన్నా వచ్చి వీళ్ళు పోయి అయ్యా ఇది పరిస్థితే, పోవయ్యా నీ తెలుగుదేశం లేదు, నువ్వు లేవు, ఏది నువ్వు చెప్పావు, డబ్బులు తీసురా అంటాడండి. ఇంకేం చెప్పాలి? ఆయన వాపుకోయాడు పాపం. 72 సంవత్సరాలు సుధాకర్ రెడ్డి గారు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, అధికార ప్రతినిధి. ఆయన ఇది మా పరిస్థితి, ఏం చెప్పుకోవాలని చెప్పి ఆయన బాధపడ్డాడు. ఒక ఎస్ఐ ₹1,00,000 లంచం తీసుకొని పోతరి కేసు సంబంధించి పోతే తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టాడట. ఇది పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే బాబు గారు మెతక వైఖరితో ఉంటే కాదు, ఆయన కొరడా దిల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజు మెతకనైతే గుర్రం 3 కాళ్ళ మీద నడిచేటువంటి పరిస్థితులు మాత్రం ఉన్నాయి. ఇంకా ఈ వ్యవస్థలో అనేక మంది దొంగలు ఉన్నారు. అలాగే ఆయనతో పాటు ఉన్నటువంటి ఈ శాసనసభ్యులు కూడా, ఎందుకంటే ఆ ప్రభుత్వంలో దాగింది మనం కూడా దాగించుకుందాం అనే పరిస్థితి ఉంది, చెడ్డ పేరు వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజు మరి అన్ని అవినీతి కార్యకలాపాల్లో కూడా అందరూ అంటూ లేదు కానీ కొంతమంది మాత్రం పాల్గొంటూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వం ఏదైతే భరోసా ఇచ్చారో, ఈ ప్రజలు మీకు 164 స్థానాలు కట్టబెట్టారో, జగన్ ని ఓడించి
ఆ యొక్క ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 6 నెలల్లోనే మీరు మీరు గమనిస్తా ఉన్నారు ఈరోజు పరిస్థితులు. ఇంకా ఇలాంటి పరిస్థితి, ఎందుకంటే మనం కూడా ఏపీ అందరూ వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి.